సార్ ఈ రోజున తిరుమల తిరుపతికి సంబంధించిన సిట్ నివేదిక బయటకొస్తే అంటే కనీసం భక్తుల మనోభావాలు అప్పుడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను. కనీసం ఆయనకేసే 39% ఓటింగో, 40% ఓటింగో ఆయన చెప్పుకునే దానిలో కూడా ఈ భక్తులు ఉంటారు. హిందూ భావాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారనే కనీస ఆలోచన లేదంటారా? ఈ రోజున 250 కోట్ల పైచిలుకు స్కామ్ జరిగింది. 60 లక్షల లీటర్ల కల్తీ నెయ్యిని కలిపి లడ్డూలు తయారు చేశారు అంటే ఏంటి సార్ అది ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఈ లడ్డూ కల్తీ వ్యవహారం. అది సీటు నివేదిక ప్రకారం అది కల్తీ జరిగింది. 2,50,00,000 అది స్కామ్ అది. అది సిబిఐలో సీట్ కప్పు సీటు నిగ్గు తేల్చింది అది. అందులో కెమికల్ కలిసాయి, ఇలా కొవ్వు కలిసిందని. ఇది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆవులు తినే గడ్డిలోనూ ఇది కలిసిందని ఆయన చెప్తాను. ఆయన అసలు నిజంగా ఒక పవిత్రమైన దేవాలయాలు వాళ్ళకి చేయకూడదు కూడా ఆయన. అది మహాపాపము. అది భక్తుల మనోభావాలు దెబ్బతీసేయడానికి చేసిన పనులు తప్ప అందరినీ ఇలా చేసేసి మొత్తం ప్రపంచం మొత్తం ఇదవుతుంది. దేవుడిని ఇది చేసిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడరు. అది అది ఆయన చేసింది మహాపాపం. వాళ్ళతో బొమ్మన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి అంతా వాళ్ళు చేసిన ఇది 5 సంవత్సరాల. అంతకుముందు ఎక్కడ జరిగింది ఏమి లేదు కదా. ఇప్పుడు కూడా ఆ భోజనంలో కూడా అంతే. భోజనంలో తింటే శుద్ధలాగా ఉండేది అనమాట అన్నం. ఎవరు కూడా తినేవారు కదా. అందరూ తినే భక్తులు కూడా తిట్టుకొని ఇదేంటిది ఇంత పవిత్రమైన దేవస్థానంలో ఇలా చేస్తాను ఎప్పుడు లేదు, వీళ్ళు ఎందుకు ఎంత కక్కుర్తి, ప్రతి దీనిలో కక్కుర్తే. అది నిగ్గు తేల్చి ఇది అవుతుందని ఆయన కానిస్టేబుల్ని ట్రైన్లో నుంచి ఎస్ఐ గారిని ఇది చేశారు, సిఐ గారిని. అది కూడా ఇంక తేల్చవలసి ఉంది. అది కూడా తెలిసినా సరే అంటే స్వామివారిని ఎందుకు టార్గెట్ చేయాల్సి చివరికి శాలువాలు బంగారు తాపడం అంటే తిరుమల ఒక ఆదాయ వనరుగా చూశారంటారా, లేకపోతే అది భక్తులకు సంబంధించిందిగా గమనించారా? కనీసం దాని మీద ఏదైనా ఒక చిత్తశుద్ధి అనేది ఆయనగా హిందువుల మీద ఇది లేదు. ఆయన కనీసం నిన్న ఏమీ లేదు. నిన్న మనకి స్వతంత్రం వచ్చి ఇదయింది అంతా చిన్న అందరూ కూడా జెండాలు ఎగరేశారు. అసలు ఆయన ఎక్కడున్నాడు? ఉప ముఖ్యమంత్రి చేశాడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. కనీసం ఆయన ఆఫీసులోనే జెండా ఎగరేయాలి, లేదా బెంగళూరు ప్యాలెస్లోనే వేయాలి, లేకపోతే వైజాగ్లో కట్టాడు మన రుషికొండ ప్యాలెస్ కాడనే ఎగరేయాలి. ఎక్కడున్నాడు? అది లేదు. ఆయన వచ్చాడు పాదయాత్ర చేస్తాడు. పాదయాత్ర చేస్తే ఇంకేం ఉపయోగము? పాదయాత్రలు చూస్తున్నారు, ఆయన చేసిన పనులు చూశారు, అన్నీ చూశారు. జనాలు ఇసిగిపోయారు. ఇంకా వాళ్ళ ఇంకా కొంతమంది ఇంకా రావడానికి చూస్తే కూటమి ప్రభుత్వం వాళ్ళు వద్దంటారు, ఆపుతుంటారు. వాళ్ళు వచ్చి మళ్ళీ మన పక్క నుండి పంతం చేరి మళ్ళీ ఇవి వస్తాయని కూడా, లేకపోతే ఇప్పటికి ఖాళీ అయిపోయినది. అది కూడా 11 సీట్లు కూడా ఖాళీ రెడీగా ఉన్నారు. ఆయన ఏమో ఎవరి మీద నిందలేసి ఇలాగ తిరుపతి మనోభావాలు దెబ్బల మీద దెబ్బలు. ఏదో ఒకటి ఆయన ఏదో మెడికల్ దీని గురించి వచ్చితే దొరికినాడని ఇదో తిరుపతి అలా చేశాడు. తిరుపతి మీద ఇది అవుతుందని ఇప్పుడు ఏదో పాదయాత్రలు చేస్తామని నెపం మీద ఇదంతా అది డైవర్స్ కనీసం వాళ్ళకి బాధ్యత కూడా లేకుండా ఇప్పటికీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మా కుక్క కూడా భయపడదు. రెడ్ బుక్ నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఒక పేజీకి 2 పేజీలు అయినాయి. మొత్తం ఉన్నారు, చాలా మంది ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏమో కాదు. అది పక్కాగా ఆధారాలు ఉంటేనే తీసుకెళ్తుండ్రు. వాళ్ళలాగా ఏం లేకుండా అలాగ లేదు. కక్ష లేదు. ఆ కక్ష రాజకీయం మీద జగన్ 2 సంవత్సరాలు ఎంతమంది వెళ్ళిపోయి జైలు. ఈసారి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అది ఎప్పుడో జైలు పెట్టింది చంద్రబాబు కక్షపూరిత రాజకీయం కాదు. ఆయన మానవతంగా ఆలోచించి మంచిగా ఆయన్ని ఏదో పెట్టారో ఆయన్ని పెట్టాలని నేను వచ్చానని అలాట ఇదే లేదు. అది మామూలుగా ఏదైనా పక్కాగా ఆధారాలతో ఉంటేనే వాళ్ళు ఎసారిని పిలుస్తారు. వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు ఏదేదో నోటుకు వచ్చినట్టు మొన్న జోగి రమేష్ ఏం చేశాడు, వచ్చాడు ఏదో కరెక్టే నువ్వు చేయలేదు, నువ్వు వచ్చి మళ్ళా నీ ఇంటికి వస్తా, నీ గడపకు వస్తా, అదేంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదా? అది తప్పది. ఒక 2 నిమిషాలు ఆయన ఇంకా అప్పుడే ముదిరిపోయి ఏదో వెళ్ళిపోచ్చాడని సంబరపడకూడదు. ఇంకా అసలు ఉన్నాయి ఇంకా కేసులు. ఇసుక కుంభకోణం ఉంది, అగ్రిగోల్డ్ భూములు స్కామ్ ఉంది, ఇంకా ఉంది. అది ఏదో ఆయన ఏదో మాట్లాడుతుండది. ఒక ముఖ్యమంత్రిని, ఒక మంత్రి, రాష్ట్ర మంత్రిని, ఒక కూటమి మన ఉప ముఖ్యమంత్రిని అలా మాట్లాడకూడదు. నువ్వు ఒక మంత్రిగా చేసావు, నువ్వు దానికి మామూలుగా ఉండవు. నేను చేయలేదయ్యా, నువ్వు ఏదంతా నిరూపించుకోండి అని మానవత మాట్లాడాలా, నిరూపించుకోవాలి. అది రాజకీయ నాయకుల లక్షణం. అది ఏరు అప్పాలు లేవు, బప్పాలు లేవు. 60 లక్షల కిలోలు ఈ శ్యామ జరిగింది. అదంతా దోపిడీకి ఆళ్ళకి వైసీపీ వాళ్ళే పంచుకుని ఆళ్ళే పెద్దవాళ్ళు ఇది చేసుకున్నారు. ఇక అలా తెలుసా మొత్తం అదంతా
కనీసం మంచి ఇచ్చాడు ఆలోచించారు కదా. ఇప్పుడు అంతమంది భక్తులు ఆలోచి- దేశ విదేశాల నుంచి కూడా తిరుమలకి వెళ్తారు. స్వామివారు అంటే అందరికీ అదంతా దెబ్బతీసే విధానంగా చేసేసారు జనానికి, ఆలోచన లేకుండా. ఎప్పుడు ఇట్లాంటి స్కామ్ అసలు జరగకూడదు ఎక్కడ. అంటే డబ్బే అట్లా- పరమావధి, డబ్బు ఇక అంతా వాళ్ళకి దోపిడీ కావాల్సిందే. ఆ. ఆ దోపిడీ తప్పితే రెండు ఆలోచనలు ఉండవు వాళ్ళ దగ్గర. మళ్ళీ నేను వస్తానంటాడు, పాదయాత్ర ఇక చేస్తాను. దాఖలు పెట్టి ఇంకెక్కడికి వస్తాడు ఏటోకి రాడు 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 అసలు ఓటేయరండి అసలు. వచ్చే నరికేస్తానంటుంది ఏమండి? టీవీలో ఒక ముసలమ్మ ఆ. ఎక్కడికి వస్తాడు కల్తీని అమ్మాడు అని నరికేస్తా వచ్చే అంటుంది ఒక ముసలమ్మ టీవీలో. కాదు బాబాయ్, కనీసం స్వామివారి ప్రసాదం లడ్డు అంటే మనం పరమ పవిత్రంగా భావిస్తాం. ఆ లడ్డూని కూడా కల్తీ చేయడం చేశాడు, కల్తీ చేశాడు, చేసి సంపాదించారు అందరూ. వాడాలి మంది చూస్తారు డబ్బు. జనాలకు మంచి చేసాం, జనాల దగ్గర మళ్ళీ వస్తాం, ఏమి రాడు ఆడు వచ్చే చరిత్ర లేదు ఇక. మళ్ళీ లేదు, ఆ. బంగారులా చూస్తుంటే చంద్రబాబు ఇంకా ఆడేందుకు అనుకుంటున్నారు జనం. ఇప్పటికే ఆల్రెడీ 11 సీట్లకు వచ్చారు. 151 ఎక్కడ, 11 ఎక్కడ. స్వామివారితో పెట్టుకుంటే ఎవరైనా కనీసం దేవుడిది కదండి, ఆ. దేవుడి ప్రసాదం ఆ పని చేయొచ్చు. అసలు చేసినాడికి ఇంకా ఓట్లు వేస్తారా? ఇంకెక్కడికి వస్తాడు ఆడు. కనీసం భక్తుల మనోభావాలు, హిందువుల మనోభావాలు, ఇప్పుడు నువ్వు నమ్మకపోవచ్చు. ఆ రోజు ప్రసాదం కూడా తీసి టిష్యూ పేపర్లో పక్కన పెట్టాడు. కానీ ఇంతమంది నమ్మే ప్రసాదాన్ని కల్తీ ఆడు ఎప్పుడో జైలుకి పోయాడు, ఆ కాగితాలన్నీ కాల్ చేశాడు దిగిపోయినాక. ఆయన ఏం దాచి కాల్ చేశాడు, అది ఎప్పుడు జైలుకి పోయేవాడు. అంతే, ప్రజలకు తెలుసు అంతా. తెలుసు. మరి ఇంకా నేను వస్తా, పాదయాత్ర చేస్తాను. లేడు, ఇక రావడం లేదు, పాడలేదు. స్వామివారి లడ్డూల గురించి ఏం చెప్తారు బాబాయ్? ఆ లడ్డూలో కల్తీ జరగడం గురించి మీరు ఏమంటారు? ఏముంటుంది చేయొచ్చు అసలు ఆ పని, చేయకూడదు. ఆ దోపిడీకి అలవాటు పడి డబ్బు కాసి పడి ఇక్కడ చేసేసారు మొత్తం. మళ్ళీ దొరకదో ఛాన్స్, దొరికిన ఛాన్స్ పట్టుకున్నారు, దోసేసారు దోసినంత కావచ్చు. ఏమంటే నేను ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేనే 20 ఏళ్ళు నేనే. ఇక లేదండి, ఇక లేదు అసలు. ఇక అందుకేనిగా మరి వెనక్కి పంపించేసే శాంతం 11 చేసింది. అసలు పచ్చి హోదా కావాలనేది కావాలన్నా కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా జీతాలు కాజేయటం చేయటం ఎంత చూస్తున్నాంగా. మోసం చేశాడు జనాన్ని. ఒకసారి నన్ను చూడండి మోసం చేశాడు, ఓ దెబ్బతో పోయాడు. ఇక కనీసం అంటే లడ్డూల విధానం కూడా 250 కోట్ల పై మాట అంటే అసలు డబ్బు తప్ప ఇంకేం వద్దా ఆయనకి? డబ్బే కావాల్సిన ఆడికి. ఏం చేసుకుంటాడు బాబాయ్ అంత డబ్బు? జనం ఉంటే పోతే ఆ, డబ్బు కావాలి ఆడికి ముందు, అంతే. అంతే. ఆడ సన్నాసి పనులు చేస్తే ఇంకా ఆరెట్ వస్తాడంటే. సార్, ఈ రోజున తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి సిట్ నివేదికలో నివ్వెరపోయే నిజాలు బయటకు వచ్చాయి సార్. అంటే కనీసం ఆయనకి చిత్తశుద్ధి లేకపోగా ఆ రోజున అంత జరిగింది అంటే భక్తుల మనోభావాలు, ఇన్ని కోట్ల మంది వాళ్ళకి సంబంధించింది అని ఏమాత్రం ఆయనకి కనీసం పశ్చాత్తాపం అంటే ఏమన్నా ఉందంటారా? 250 కోట్లు సిట్టు నివేదిక ఇచ్చింది. కల్తీ నెయ్యి, కుంభకోణంతో అప్పుడు ఆ పార్టీ అనుచరులతో తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్లు వీళ్ళంతా కుంభక్కయ్యి ఈ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లడ్డూ ప్రసాదాన్ని ఈ రకంగా చేయటం. ఒక సీఎంగా నువ్వు ఏం మెసేజ్ ఇచ్చావు జనానికి? మేము ఈ ఆంధ్రప్రదేశ్ ఈ అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి దేవస్థానం లడ్డు ప్రసాదం దేవుడు కళ్ళకొద్దుకుని తినే లడ్డూని కల్తీ నెయ్యితో ఈ రకంగా చేయటం. సీఎంగా నువ్వు ఇంతవరకు మళ్ళీ వస్తాను ఏదో చేస్తానని చెప్పాను అనుకుంటాం. సిగ్గుచేటిది. మళ్ళీ నువ్వు రావటం లేదు, నువ్వు చేయటం ఉండదు. నీకు మొన్న ఎలక్షన్లోనే 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు, మళ్ళీ పాదయాత్ర అంటున్నావు. నీకు జరగని పని కానీ నువ్వు ఇక పక్కన కూర్చో. నీ పార్టీ వాళ్ళు ఆ లడ్డు గురించి పేరు నాని వాగుతున్నాడు. ఆ లడ్డు అంటే నివేదిక ఇచ్చేసింది ఏమీ లేదు. ఈ కల్తీ నెయ్యి ఏ రకంగా కల్తీ వల్ల తయారైంది. 5 సంవత్సరాల పరిపాలన ఇచ్చి నీకేం చేత అయింది? ఈ జనాన్ని కుంభకోణాలు అంటే మన ప్రసాదం అనే పాటికి సార్ మనం 10 మందికి పంచుతాము. మరి ఆ 5 ఏళ్లలో అన్ని లడ్డూలు కల్తీ జరిగింది అంటే అసలు ఎట్లా చూడాలి? 20 కోట్ల లడ్డూలు తయారైంది, కల్తీ జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీసి ఈ వైఎస్ఆర్ పార్టీ ఈ కుంభకోణాలకి తెరలేపింది. ఇంకా మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఈ పరిపాలన చూసి వారవలేక ఏ రకంగా వీళ్ళ మీద బురద దళాలని ఈ రకంగా చేస్తున్నారు. జోగి రమేష్ మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఆయన లడ్డు గురించి ఆయన మాట్లాడుతున్నారు. దేవస్థానం అక్కడికి వెళ్తావు ఎందుకు? నువ్వు ఇక్కడ రా, ఇక్కడ కనకదుర్గని గుడిగా ప్రమాణం చేస్తానంటున్నాడు. నువ్వు చేసిన దానికే నువ్వు జైల్లో కూర్చుని ఉండవు. నువ్వు మళ్ళీ బెయిలిచ్చి వస్తే నువ్వు ప్రమాణం చేసి సవాలు ఇస్తున్నావు. ప్రమాణాలు చేస్తానంటావు. ఎట్లా సరిపోద్ది?
మేమేమో జనం లేరా? జనం కొడతారు. అందరికీ అసలు భగవంతుడి పట్ల నమ్మకం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు వీళ్ళకి. వీళ్ళని అసలు అచ్చోసి ఆంబోతుల్లో తిప్పుతున్నారు. ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం వీళ్ళు అసలు దొంగలకి మా మంత్రి పదవి అంటే ఒక శాసనసభ, ఆ సభ మర్యాదలు కూడా తెలియని వీళ్ళ ఎమ్మెల్యేలు అయ్యి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసేసారు. ఈ పాపమే ఈ రోజున 11 సీట్లకు తీసుకొచ్చింది. ఇప్పుడు వస్తున్న నిజాలు బయటకు వస్తుంటే వీళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడద్ది. అసలు నువ్వు పాదయాత్ర చేయటానికి కూడా ఉండవు, నువ్వే ముందే వెళ్ళిపోతావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. అవన్నీ మొత్తం అవన్నీ ఇప్పుడు వరకు బెయిల్ మీద ఉండవు. 12 సంవత్సరాలు నువ్వు అసలు హాజరు కాకోకుండా ఏ కేసు నిలబడుద్ది, నేను లోన్ వేసేస్తారు. నువ్వు పాదయాత్ర చేయటం లేదు. రాష్ట్ర జనం బయటపడతాము. అన్న, ఈ రోజున ఈ తిరుమల తిరుపతికి సంబంధించి లడ్డూలు కల్తీ బయటకు వచ్చిన వ్యవహారం చూస్తే కనీసం స్వామివారిని కానీ లేకపోతే ఎన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలని కానీ అప్పట్లో అసలు ఏం ఆలోచించలేదంటారా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు ఏంటి వాళ్ళకి ఎంతసేపు డబ్బు దండుకోవడం తప్ప ఇంకేది ఆలోచన లేదు వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే జనాలు ఏం బాధపడతారు అనేది వాళ్ళకి తెలియదు. ఏంటంటే డబ్బులు వచ్చాయా లేదా, ఏ కల్తీ ఏదో ఒకటి తోసిస్తే డబ్బులు వస్తాయి కదా, వాళ్ళ డబ్బుల వరకే వాళ్ళు దండుకున్నారు అంతే. ప్రభుత్వం ఏమవునాయి, ప్రజలు ఏమవునాయి, జనాలు ఏమైనా వాళ్ళకి పట్టింపు లేదు. కొన్ని కోట్ల మందికి సంబంధించింది కదా తిరుమల అంటే, ఇక్కడ కాదు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. విదేశాల నుండి వస్తారు. మన దేవుడు కాబట్టి అంత దీనికి ఉండబట్టి వస్తున్నారు. కానీ అలాంటి దీనికే వాళ్ళు కల్తీ చేశారంటే ఇంకా మనం చెప్పేది ఏముంది? ఇంకా వాళ్ళకి ఇంకేం పట్టించుకునేది ఏం లేదు. వాళ్ళు మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా, జనాల్లోకి వస్తా, కనీసం ఏం పెట్టుకుని వద్దాం పాదయాత్ర కాదు, మోకాల మీద నడిచినా ఎవడు రాడు. ఇంకా మళ్ళీ అభిమానించే పనే లేదు. అందరికీ తెలిసిపోయింది. ఇంకేం అభిమానిస్తారు? అన్నిటి మీద ఆయన ఫోటోలు ఉంటే ఇంకా అభిమానించేది ఎవరు ఉంటారు? ఇప్పుడు మన పరిపాలన ఉండే ఏ దీని మీద అయినా చంద్రబాబు నాయుడు ఫోటో ఉందా, లోకేష్ ఫోటో ఉందా, పవన్ కళ్యాణ్ ఫోటో ఉందా? ఏదీ లేదు. మన పట్టాల మీద మన ఫోటోలే, మన ఆస్తులే ఉన్నాయి. వాళ్ళ ఫోటోలు వేసుకొని వాళ్ళ బొమ్మలు వేసుకొని అన్నీ చేసుకుంటే ఇంక ఉపయోగం ఏముంది? అందుకే జనాలు ఏకం ఇచ్చేసేసారు. అదేమంటే మాట్లాడితే ఇప్పుడు అంబటి రాంబాబు నా కుక్క కూడా భయపడుతుంది రెడ్ బుక్కి, అది అంటాడు. ఇంటి మీద ఇంకా వాళ్ళు వేయలేదు కదా. అంబటి రాంబాబు కూడా వీళ్ళు వేసినట్టు వేస్తే అప్పుడు ఆయన తెలిసింది. డాన్స్లు వేస్తున్నాడు కదా, 4 పీకితే లోపల పెట్టి అప్పుడు డాన్స్ చేస్తాడు. కనీసం నేను మాజీ మంత్రిని, అప్పుడు నేను ఏం చేశాను, ఎందుకు నన్ను ఓడించారు, ఇట్లాంటి ఏమైనా ఆలోచన ఏమైనా కొద్దిగా వాళ్ళకే కొట్టింది. వాళ్ళ ఇది వాళ్ళకే కొట్టింది. జనాలు కూడా మంచోళ్ళకే ఇచ్చేశారు. జనాలు అందరికీ తెలుసు. జనాలకి మంచోడినే నిలబెడదాం, మంచోడినే ఎన్నుకుందామని జనాలు మంచోడినే ఎన్నుకున్నారు. సూపర్గా ఉంది. సంక్షేమ పథకాలు కాదు, అన్నీ బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా బాగా చేస్తున్నాడు, అన్నిటికీ సహకరించి బాగా చేస్తున్నారు. ఇప్పుడు బాగా పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు కానీ అన్ని కూడా బాగా చేస్తున్నారు. సార్, ఈ రోజున సుప్రీంకోర్టు చక్కగా అంటే సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక చూస్తే ప్రతి ఒక్క హిందూ కానీ వెంకటేశ్వర స్వామి భక్తుడు కానీ నివ్వెరపోయే నిజాలు బయటకు వచ్చాయి. చూసారా సార్ అసలు? అంటే అప్పుడు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో? అది కరెక్టేనండి. కల్తీనే జరిగింది. స్కామే. 250 కోట్లు ఫ్రాడ్ జరిగింది. అది తెలిసిపోతుంది జనాలందరికీ. అది కల్తీ అనే తెలిసిపోతుంది. లడ్డు కల్తీ తినేవాళ్ళకు కూడా అది శ్రేష్ఠ తేడా వచ్చింది. ఇప్పుడు చేసే లడ్డు 3 రోజుల దాకా చెడతలా. అప్పుడైతే అది తెల్లారికే బూచుకొంపు వచ్చేది. కల్తీ జరిగింది. 20 కోట్లు పంచుతా. 20 కోట్లు మనోభావాలు దెబ్బతిన్నాయి. హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి. 20 కోట్ల లడ్డు కల్తీ. అది 2వ రోజుకే బూజు వచ్చేది, తెల్లారికి బూజు వచ్చేది, తింటుంటే స్మెల్ మారేది. ఇప్పుడు లడ్డు 3 రోజులు అయినా అట్లా చెక్కు చెదరకుండా ఉంటుంది. కనీసం ఆయనకి నమ్మకం ఉందా లేదా పక్కన పెడితే, కనీసం భక్తులు ఆయనకు ఉన్న ఓటర్లలో కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు. ఆయనకి అసలు నమ్మకం లేదండి. రాముడి తల దొరికినప్పుడే నమ్మకం లేదు ఆయనకి. హిందువులు దేవుళ్ళ మీద నమ్మకం లేదు. ఆయన ఓన్లీ క్రిస్తు. మరి నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ పాదయాత్ర చేస్తాను, మళ్ళీ అది వాళ్ళ ఇష్టం. ఇక ఆయన అభిప్రాయం అది. ఇక మనం చెప్పలేము. ఇక అది అంతే. సో ఆ రోజు తిరుమల వ్యవహారంలో అయితే ఫ్రాడ్. కరెక్ట్ కాదు. కల్తీ. Please subscribe to Leo News for more videos.